డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జీవిత బీమా అనేది మనందరి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. భారతీయులు ఇన్సూరెన్స్ కట్టాలా అక్కర్లేదా అని 1-10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇదే ఇతర దేశాలు తీసుకున్నట్టయితే, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్సూరెన్స్ లేకుండా ఒక పిల్లాడు పుట్టడు, ఎవరైనా మరణించేదాకా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళ జీవితంలో ఒక భాగం అవుతుంది. ప్రతిదీ ఇన్సూరెన్సే. అక్కడ ఆరోగ్యానికి ఇన్సూరెన్సే, లీగల్ సమస్యలు వస్తే ఇన్సూరెన్సే, ఇంటికి సంబంధించిన ఇన్సూరెన్సే, ఉద్యోగానికి సంబంధించిన ఇన్సూరెన్సే, వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్సే. అలా జీవితంలో ప్రతి నిమిషం ప్రతి క్షణం వాళ్ళకి ముడిపడి ఉండేది ఇన్సూరెన్స్ అక్కడ. కానీ మన భారతదేశంలో ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత చాలా తక్కువగా ఉంది. ఇంకా వేలాది మంది, లక్షలాది మంది దీంట్లో జాయిన్ కాని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళందరూ జాయిన్ అవ్వాల్సిన అవసరాలు కూడా మనకు పెరుగుతున్నాయి. మన జీవన విధానం కూడా దాదాపుగా వెస్ట్రన్ కల్చర్కు దగ్గరగా వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏమిటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు ఒక చక్కటి అవకాశాన్ని తమ యొక్క పాలసీదారులకు అవకాశం కల్పించారు. ఏమిటి అవకాశం అంటే, 5 ఏళ్ల లోపల మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పాలసీని కట్టడం మర్చిపోయి అది అలాగే మూలన పడి ఉన్నట్టయితే, ఈ 5 ఏళ్ల లోపల ఉన్న పాలసీని తిరిగి రివైజ్ చేయడానికి వారు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న టైం లోపల మీరు పాలసీ మానేస్తే ఇది దీంట్లోకి వర్తించదు. అంటే 2025లో మనం ఉన్నాం. అంటే 2025 ఇప్పుడు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం మనం. అదే 2020 ఆగస్టు కన్నా ముందు ఈ డేట్లలో ఉండేటంతవరకు మాత్రం ఇది వర్తిస్తాయి. అంటే ఆ తర్వాత ఆగస్టు కన్నా ముందు ఉన్నటువంటి అయితే మాత్రం ఇక రావిక ఏ మనకు జూలైలో ఉండేటువంటి పాలసీలు ఏవి దీంట్లోకి రావు. 2020 జూలైలో ఉండే పాలసీలు రావు. జూలై 20 ఆగస్టు తర్వాత మనకు ఈ 15th కన్నా తర్వాత ముందర ఉండేటువంటి తర్వాత వచ్చేటువంటి పాలసీలు మాత్రమే దీంట్లోకి లెక్కలోకి వస్తాయి. ఈ 5 ఏళ్ల లోపల ఉండేటువంటి పాలసీదారులు ఏం చేయొచ్చునంటే, వాళ్ళు ఎంతైతే పాలసీ పేమెంట్ చేయాల్సిందో ప్రీమియం, అంటే ఇప్పటిదాకా వాళ్ళు 3 ఏళ్ళు అయిందా, 4 ఏళ్ళు అయిందా, 5 ఏళ్ళు అయిందా కట్టడం మానేసి, లేదా 2 ఏళ్ళు అయిందా, 1 ఏళ్ళు చూసుకొని మీరు కట్టడం మానేసిన పాలసీని ఆ ప్రీమియమ్స్ మొత్తం మీరు చెల్లించినట్టయితే ఇక మళ్ళీ మీరు ఆ పాలసీ లోపల చేరినట్టుగా లెక్క. మీకు దాని యొక్క రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో సంతృప్తికరమైన ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైనా సరే ఇట్లా కట్టాలనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉండేటువంటి మీ ఏజెంట్ను సంప్రదించడం కానీ, లేకపోయినట్టయితే మీరు బ్రాంచ్ ఏదైనా దగ్గరగా ఉంటే బ్రాంచ్కి వెళ్ళడం కానీ, లేదా ఎల్ఐసికి సంబంధించినటువంటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ నుంచి మీరు దీన్ని రివైజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫలితాలు మీకు ఏ రకం కూడా ఇతరులతో మీరు వెనకపడకుండా మీరు ఫలితాలు అందుకోగలుగుతారు. అంటే 5 ఏళ్ళు మధ్యలో ల్యాబ్స్ వచ్చినా కూడా మీకు ఏదైతే పాలసీ మొత్తం రావాల్సి ఉందో ఆ అమౌంట్లో ఏం తగ్గుదల ఉండదు. ఇంకా ఏ రకమైన పెనాల్టీలు ఉండవు, మీకు ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం మరి ఇప్పుడు మనకు ఆగస్టు నుంచి జూలై వరకు మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబరు మరి 1-2 నెలలు మాత్రం ఈ అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ 2 మాసాల లోపలనే దీన్ని అవైల్ చేసుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. దీని తర్వాత మనకు అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైనా ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియం కట్టడం మర్చిపోయి ఉంటే, లేదా మధ్యలో ల్యాప్స్ అయి ఉంటే, వెంటనే జాగ్రత్త పడి తొందరగా మీరు ఈ పని పూర్తి చేసుకోగలిగితే, బహుశా అట్లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారంటున్నారు. ఈ లక్షల మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. వారందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మనకన్నా మన కుటుంబానికి చాలా ముఖ్యం. మనకు ఏదైనా విపత్తు సంభవిస్తే మరి కుటుంబం రేపొద్దున బజారులో పడకుండా వాడికి ఒక చక్కటి అవకాశం, జీవితంలో ముందుకు వెళ్ళడానికి, అనుకున్నవి ఆశయాలు సాధించడానికి మనకు ఆర్థికంగా ఆదుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికోసం ముందుకు వెళ్ళాలి. ఇది కాకుండా ఇన్సూరెన్స్ను మనం అనేక రకాల, అంటే ఒక లైఫ్ ఇన్సూరెన్సే కాదు, మనకు అనేక రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. ప్రతి క్షణం మన జీవితంలో ఏదైనా సరే మనం ఒక వ్యాపారం పెట్టుకుంటున్నాం, ఆ వ్యాపారానికి సంబంధించిన ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇంటికి సంబంధించిన ఇన్సూరెన్స్ మనం చేయొచ్చు. ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకోకుండా ఏదైనా ఇల్లు కాలిపోయినా, లేకపోతే వరదలు వచ్చి వరదల లోపల కొట్టుకుపోయినా, ఇంకోటి. ఎందుకంటే ఇప్పుడు ఏ కాలంలో ఏ వస్తుందో చెప్పడం చాలా కష్టంగా ఉంది. వర్షాలు వర్షాకాలంలోనే వస్తాయని చెప్పలేము, మిగతా రోజుల్లో కూడా రావచ్చు. భయంకరమైన వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, భయంకరమైన ఎండలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే కాలాలు మొత్తం మారిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రతి దగ్గర మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇన్సూరెన్స్ మన జీవితంలో ఒక భాగంగా ఉంది. కాబట్టి మనం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటుగా అవకాశం ఉంటే ఇతర ఇన్సూరెన్స్లను కూడా మనం పాటించడం చాలా అవసరం. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉన్నటువంటి ఒక గొప్ప వరం. ఎందుకంటే భారతదేశంలో మిగతావన్నీ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు చాలా వచ్చాయి. కానీ ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు అన్నిటికన్నా ముందుగా ప్రభుత్వం తరపున ప్రారంభించబడినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో
ఇది నిజంగా కొన్ని కోట్ల మంది జీవితంలో వెలుగునిచ్చినటువంటి సంస్థ ఇది. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని కొంత ప్రైవేట్ పరం చేయడం జరిగింది. దీంట్లో కొంత ప్రైవేట్ వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం కల్పించారు. కానీ అయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వ రంగ సంస్థదే పెట్టుబడి ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థగానే గుర్తించబడి ముందుకు వెళుతోంది. కాబట్టి ఎవరైతే ల్యాప్సెస్ అయ్యారో, ఎవరైతే కట్టడం మర్చిపోయారో, వారు ప్రీమియం కట్టడం మర్చిపోయారు, ఈ 5 ఏళ్ల లోపల ఎవరైతే ప్రీమియం కట్టడం ఉన్నారో వాళ్ళందరూ వెంటనే మేలుకొని ముందుకు వచ్చినట్టయితే మీకు ఒక్క పైసా వేస్ట్ కాకుండా, పెనాల్టీలు ఏమీ లేకుండా మీకు యాజిటీజ్గా మీకు ముందుగా ఏదైతే వాగ్దానం చేశారో దాని ప్రకారంగా మీకు రేపు భవిష్యత్తులో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి పాలసీకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.